అండి, ఈరోజు బగారన్నం చేయడం ఎలాగో చూద్దాము. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. సాజీరా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, బండ పువ్వు వేసుకొని దోరగా వేయించి తర్వాత బిర్యానీ ఆకును కూడా వేసి అందులోనే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని వాటిలో మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడే మనం ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా వేగుతుంది కాబట్టి ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అందులో మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని అప్పుడే పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని దాన్ని మరొకసారి అంతా కలయి పెట్టుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ మంచి రంగు వచ్చేదాకా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత 1 గ్లాసు బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసి మరొక 5 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో ఉన్న చెమ్మంతా కొంచెం దగ్గర పడుతున్న టైంలో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వరకు నీళ్ళు తీసుకున్నవి ఆ నీళ్ళని కూడా అందులో వేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ అందులో కొంచెము బియ్యం ఉడకనట్టు కానీ లేకపోతే కొంచెం పలుకుగా ఉన్నా కానీ దాంట్లో చేయితో కొంచెం నీళ్ళని చిలకరించి మరో 2-3 నిమిషాలు సన్నని మంట మీద పెట్టుకుంటే పొడి పొడి ఆడే బగారన్నం తయారవుతుంది.